రికార్డింగ్ స్టార్ట్ చేయండి. చేశారా? సో రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా, ఫైన్. నేను మీకు 1 minute నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను ఒక షీటు. 1 minute. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీలో కిందకి రండి. యాక్యురల్ డిఫరెల్ ఉందా? యాక్యురల్ డిఫరెల్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? కలర్ యాడ్ చేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ అనమాట. చూడండి, యాక్యురల్ డిఫరెల్ యాక్చువల్గా ఏంటి? యాక్యురల్ డిఫరెల్ అంటే మీనింగ్ ఏంటి? మీరు పని చేయండి. నేను ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఒకటి నేను చాట్ బాక్స్లో టైప్ చేసిందే ఉంది, మీతో టైప్ చేయించను, అప్పుడు చాలా వరకు చేసేసారు. ఓపెన్ చేయండి. ఓకే, చూడండి, ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామో యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ సారీ, వన్ మోర్ థింగ్. యాక్చువల్గా మన దగ్గర ట్రైనింగ్ తీస్తున్నారు ఒక అతను, వీడియో బేస్డ్ లెర్నర్. ఆయనకి బెంగళూరులో జాబ్ వచ్చిందండి. బెంగళూరులో జాబ్ వచ్చింది, ఫ్రెషర్గా వచ్చిందండి. 3.5 lakhs కాదు, 3 lakhs ప్యాకేజ్. నేను బై మిస్టేక్ లో ఆయన 3.5 lakhs అని చెప్పారంట. మళ్ళీ నాకు మెసేజ్ చేశారు ఆయన. 3.5 కాదు, 3 lakhs ప్యాకేజ్ వచ్చింది. ఓకే, ఫ్రెషర్గా వచ్చింది జాబ్. జాబ్ కావాలి అని ఎవరైతే సెట్ చేసి అదే పని మీద ఉంటారో వాళ్ళు కొడతారు. ఏదో కోర్స్ నేర్చుకుని తర్వాత ప్రాక్టీస్ చేయకుండా ఎందుకులే మనకు రిస్క్ అనుకుంటారో వాళ్ళు జాబ్ కొట్టలేరు. అది కూడా చెప్తున్నాను. ఎవరైతే ప్రాపర్ గా సబ్జెక్ట్ నేర్చుకుని దిస్ ఈజ్ మై గోల్ అని అనుకుంటారో అటువంటి వాళ్ళు గ్యారంటీ జాబ్ వచ్చేస్తారు, లేకపోతే జాబ్ రాదండి. అంతకుమించి ఇంకా డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే, సో ఆయన అదే వర్క్ మీద ఉన్నారు. యాక్చువల్గా ఆగస్ట్లో తీసుకున్నారు వీడియోస్ మన దగ్గర తీసుకున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. చాలా హార్ట్ఫుల్ గా ఫీడ్బ్యాక్ చెప్పారు కాల్ చేసి. అదనమాట. ఓకేనా? నాకు ఆఫర్ లెటర్ కూడా ఫార్వర్డ్ చేశారు, నేను చూపిస్తాను అది. చూడండి, అది ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. చూడండి, పైకి వెళ్ళండి. చూడండి, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అనమాట. ఇది యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ దేనికి సంబంధించింది? మంత్ ఎండింగ్ కాన్సెప్ట్ అంటారు. ఇది మంత్ ఎండింగ్ అనమాట. యాక్యురల్ డిఫరెల్ అనే కాన్సెప్ట్ దేనికి సంబంధించింది? మంత్ ఎండింగ్ సంబంధించింది. మంత్ ఎండ్ ప్రొవిజన్స్ యాక్చువల్గా 2 types ఉంటాయండి. మంత్ ఎండ్ ప్రొవిజన్స్ 2 types. కింద చూసారా? మంత్ ఎండ్ ప్రొవిజన్స్ అనేవి 2 types ఉంటాయి. ఆ ఎల్లో కలర్ లో, గ్రీన్ లో ఉంది చూడండి, గ్రీన్ లో ఉంది చూడండి, అది మంత్ ఎండ్ ప్రొవిజన్స్ కదా. PROVI చేంజ్ చేయండి. ప్రొవిజన్స్, PROVISION ప్రొవిజన్. మంత్ ఎండ్ ప్రొవిజన్స్ యాక్చువల్గా 2 types ఉంటాయండి. ఏంటి 2 types ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫస్ట్ వన్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. సెకండ్ స్టెప్ చూసారా? అది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మనం డిస్కస్ చేసాం. దీని అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అంటారు. అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏ విధంగా అయితే ఉందో ఈ పైన కనిపించేది యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్. యాక్యురల్ అండ్ డిఫరెల్ కాన్సెప్ట్ అంటారు దీన్ని కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటారు, యాక్యురల్ డిఫరెల్. ఓకేనా? అలాగే ఇట్ ఈస్ కాల్డ్ ప్రొవిజన్స్ అండ్ అడ్జస్టబుల్ ఎంట్రీస్ అంటారు. అడ్జస్టబుల్ ఎంట్రీస్ అంటారు. ప్రొవిజన్స్ ఇవన్నీ దేనికి సంబంధించింది? అడ్జస్టబుల్ ఎంట్రీస్ అన్నమాట. ఇవన్నీ కూడా యాక్యురల్ డిఫరెల్ అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, ప్రొవిజన్స్ అంటే ఏమొస్తాయి? మామూలుగా ఎక్స్పెన్సెస్, రెవెన్యూస్ ఇవన్నీ ఏం చేస్తారు? నెక్స్ట్ మంత్ కి షిఫ్ట్ చేయాలి. అటువంటిప్పుడు మనకి ఈ యాక్యురల్ డిఫరెల్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుంది. మంత్ ఎండ్ ప్రొవిజన్స్, అడ్జస్టబుల్ ఎంట్రీస్ అంటారు. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి ఉంది, యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. మనం ఆల్రెడీ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ టైం ఉంది యాక్యురల్ డిఫరెల్ అన్నమాట. యాక్యురల్ అంటే ఏంటి? ప్రొవిజన్స్ అని, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటారు. అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఏమేమి వస్తాయి? అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఏమొస్తాయి? ఎగ్జాంపుల్ ఎందుకండి, రెంట్ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్.
ఓకేనా? డిఫరెన్స్ అంటే అడ్వాన్సెస్ రిసీవ్డ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఎలా పే చేస్తాము? శాలరీ ఎలా పే చేస్తాము? ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ పే చేస్తాం. ఈ మంత్ మీరు వర్క్ చేశారు, మీ శాలరీ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంత్కి వస్తుంది. ఎలక్ట్రిసిటీ బిల్ ఈ మంత్ యూజ్ చేశారు, నెక్స్ట్ మంత్ పే చేస్తారు, అంతే కదా? టెలిఫోన్ బిల్ ఈ మంత్ యూజ్ చేశారు, నెక్స్ట్ మంత్ పే చేస్తారు. అంటే ఈ మంత్ పే చేసినట్టు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ లో మళ్ళీ పోస్ట్ చేస్తారు. అలాగే డిఫరల్ అంటే ఏంటి? అడ్వాన్స్ రిసీవ్డ్, అడ్వాన్స్ పేమెంట్స్. రెంట్ ముందుగానే అడ్వాన్స్ ఇస్తాం, అడ్వాన్స్ ముందుగానే ఇచ్చేస్తాం. అడ్వాన్సెస్ అన్నమాట. క్యాష్ ముందుగా ఇస్తాం, తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. రెంట్ కూడా అంతే, ముందుగానే ఇస్తాం, తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ కూడా వీటిని ఏమంటారంటే యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ అంటారు. అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ ఇవన్నీ కూడా యాక్యురల్. డిఫరల్ అంటే శాలరీస్ అన్నమాట. శాలరీ ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ పే చేస్తాం, బట్ ఈ మంత్ చేయాల్సింది నెక్స్ట్ మంత్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ అంటే ఈ మంత్ లో ఒక ఎంట్రీ పోస్ట్ చేసి క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ మీకు ఒక ఎంట్రీని పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మంత్ ఎండ్కి సంబంధించిన రెంట్స్, ఎలక్ట్రిసిటీ పేబుల్ ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ లో పే చేయాలి. అలా పే చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ మంత్ లో, ఇప్పుడు ఈ మంత్ శాలరీ కాబట్టి ఈ మంత్ లో ఎంట్రీ పోస్ట్ చేస్తాం, క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ లో మళ్ళీ పోస్ట్ చేస్తాం అన్నమాట. డిఫరెంట్ అంటే అడ్వాన్సెస్, ముందుగా అడ్వాన్సెస్ తీసుకుని తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఇది యాక్యురల్ కి డిఫరెంట్ కి మధ్య ఉన్నటువంటి కాన్సెప్ట్. అర్థమైందా మణికంఠ? అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, డెటీజీ కాన్సెప్ట్ అండి ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యాక్యురల్ డిఫరెల్ ఎక్కువ 11th మంత్ లో ఉపయోగిస్తారండి. 11th మంత్ లో ఉపయోగిస్తారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే ఎవరి మంత్ ఎండింగ్ లో కూడా ఉపయోగిస్తారు. యాక్చువల్లీ ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని కూడా చెప్పొచ్చు, మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, చూద్దాం ఒకసారి. ఒక ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేద్దాం. కింద ఓపెన్ చేయండి, ఎంట్రీ స్టెప్స్ చూడండి. శాలరీ పెయిడ్, శాలరీ ఎలా పే చేస్తాము? ఎగ్జాంపుల్, శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అనేది పోస్ట్ చేస్తాం 28th. ఈ మంత్ 28th మనం ఈ మంత్ లేదా ఈ రోజు పోస్ట్ చేసాం. మనం ఈ రోజు పోస్ట్ చేసాం. తర్వాత ఏం చేస్తాము? ఇది ఈ మంత్ యాక్చువల్గా చేయలేదు, మనం పేమెంట్ చేయలేదు, జస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. శాలరీ ఈ మంత్ శాలరీ ఎప్పుడు పోస్ట్ చేస్తాము? నెక్స్ట్ మంత్ లో చేస్తాం. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ మంత్ డేట్ లో ఏం చేస్తామంటే ఫస్ట్ డేట్ చూడండి, ఫస్ట్ డేట్ రివర్స్ చేస్తాం. రివర్స్ చేస్తే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా ఆ అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఫస్ట్ పే చేసిన అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఫైనల్ ఎంట్రీని మళ్ళీ పోస్ట్ చేస్తాం అనమాట. ఇది ప్రాసెస్ యాక్చువల్గా. అంటే నెక్స్ట్ మంత్ శాలరీ పే చేస్తున్నట్లు, అంటే ఈ మంత్ శాలరీ పే చేస్తాం 29th ఎగ్జాంపుల్. ఈ మంత్ అకౌంటింగ్ ఎంట్రీని ఒకటి పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ చేసిన తర్వాత ఈ అకౌంటింగ్ ఎంట్రీని క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ మంత్ లో క్యాన్సిల్ చేస్తాం. అంటే ఫస్ట్ కి క్యాన్సిల్ చేస్తారు. అగైన్ ఫస్ట్ కి మళ్ళీ క్యాన్సిల్ అంటే యాక్చువల్గా మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్యాన్సిల్ రివర్స్ చేసామంటే మీనింగ్ ఏంటి? క్యాన్సిల్ చేసినట్లే అర్థం. రివర్స్ చేసామంటే క్యాన్సిల్ చేసినట్లే. క్యాన్సిల్ చేసేసి ఫైనల్ గా యాక్చువల్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. ఇది ఈ 3 స్టెప్స్ అనేవి రావాలి యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ లో. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి చూడండి క్రింద. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ FS00కి వెళ్ళండి. ఇవి డేట్స్ అవి చేంజ్ ఉన్నాయి, ఎలా వస్తుందో తెలియదు అవుట్పుట్. చూద్దాం, ఇంతకుముందు చేశాను, ప్రాపర్ గానే ఉంది, చూద్దాం. ఇది మంత్ ఎండింగ్ లో చేయాలి, బట్ ఎనీవే చేద్దాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, కరెంట్ లయబిలిటీస్ కదా. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా కరెంట్ లయబిలిటీస్. వెళ్ళండి FS00 కరెంట్ లయబిలిటీస్కి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ తీసుకోండి.
Current liabilities comes under balance sheet. Outstanding expenses. Currency INR. Wait. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 2 పాయింట్స్ యాడ్ చేయాలి. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ యాడ్ చేసుకుంటున్నాం, అలాగే లైన్ ఐటమ్ డిస్ప్లే కూడా యాడ్ చేస్తాం. కామన్ అది, బట్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ అనేది ఇంపార్టెంట్. ఆల్ పేబుల్స్ అండ్ రిసీవబుల్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్. మనం డిస్కస్ చేసాం ఇంతకు ముందు. ఓకేనా? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ తీసుకోండి, కింద ఉంది. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. షార్ట్ కి 001, create bank interest G001 and save. ఓకే, మనకు కావాల్సిన జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. డిఫైన్ రివర్సల్ ఫర్ రీజన్. ఓకే, వెళ్ళండి. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్ పాత్ ద్వారా వెళ్దాము. SPRO IMG తర్వాత ఏముంది? ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, అడ్జస్టబుల్ పోస్టింగ్ రివర్సల్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, సో మనం రీజన్ ఫర్ రివర్సల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాము. కొత్తగా క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీ ఇవ్వండి. న్యూ ఎంట్రీ ఇక్కడ ఏదన్నా 2 లెటర్స్ ఇవ్వచ్చు. ఎనీ 2 డిజిట్స్ అన్నమాట, మీ ఇష్టం. ఏమిస్తారు? మీ కంపెనీ కూడా 2 లెటర్స్ ఇవ్వండి, అలాగైనా పర్లేదు. ఇక్కడ ఏమిస్తారు? టెక్స్ట్ దగ్గర యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఓకే, రైట్ సైడ్ చూడండి, నెగటివ్ పోస్టింగ్ ఉంది, ఆల్టర్నేటివ్ పోస్టింగ్ ఉంది. సో నెగటివ్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? నెగటివ్ పోస్టింగ్ అంటే డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో డెబిట్ ఏమవ్వాలి, క్రెడిట్ ఏమవ్వాలి అనే దాని పర్పస్ ఉపయోగపడుతుంది. తీసుకొని సెలెక్ట్ చేయండి దాన్ని. నెగటివ్ పోస్టింగ్ డాక్యుమెంట్ రివర్స్ చేసేటప్పుడు డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దానికోసం మనం క్రియేట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ ఉంది. అదెందుకు ఉపయోగపడుతుంది? ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే ఈ మంత్ లో అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేసాం. నెక్స్ట్ మంత్ లో ఏమవుతుంది? నెక్స్ట్ మంత్ చేంజ్ చేస్తాం. సో దానివల్ల మనం ఆల్టర్నేటివ్ పోస్టింగ్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి? డాక్యుమెంట్ రివర్స్ చేసే టైంలో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది అనే దాని పర్పస్ అనమాట నెగిటివ్ పోస్టింగ్ అనేది. ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అనేది ఈ మంత్ లో తీసుకున్నటువంటి పోస్టింగ్ అనేది ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ కి ఏమవుతుంది, తర్వాత ఏమవుతుంది అనే దాని పర్పస్ మనకి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ముందు. నెక్స్ట్ ఎంట్రీ యాక్యురల్ డిఫరెల్ డాక్యుమెంట్ అనమాట. డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. FBS1 వెళ్ళండి. ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ ఇవ్వాలి. చూపించండి, ఏ అకౌంటింగ్ ఎంట్రీ ఇస్తాం చూపించండి. అక్కడ అది షీట్ ఓపెన్ చేయండి. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. FBS1 ఇట్లా అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. అంటే నెక్స్ట్ అంటే ఈ మంత్ శాలరీ పే చేస్తున్నట్టు ఒక అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం, కానీ చెయ్యం కదా, నెక్స్ట్ మంత్ లో చేస్తాం. మేబీ ఇది ఒక డమ్మీ ఎంట్రీ టైప్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? ప్రొవిజన్స్ అనమాట, ప్రొవిజన్స్ ఇది. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకుందాం. వెళ్ళండి. డేట్ ఇవ్వండి, ఈరోజు డేట్ ఇవ్వండి. పీరియడ్ డాక్యుమెంట్ టైప్ SA ఇవ్వండి. SA ఇచ్చారు. పీరియడ్ 11 ఉంది కదా. రివర్సల్ రీజన్ కిందకి రండి. పైన రిఫరెన్స్ దగ్గర యాడ్ చేయండి. శాలరీ ప్రొవిజన్స్, శాలరీ ఫర్ ప్రొవిజన్స్ రిఫరెన్స్ దగ్గర.
డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అవన్నీ మీరు యాక్టివేట్ చేశారు కదా ఇంతకుముందు. కంపెనీ కొట్ట తీసుకోదు యాక్చువల్గా, మీరు మార్చాలి. వ్యాలిడేషన్ సబ్స్క్రిప్షన్ లో వేరేది ఇచ్చారు, అది తీసుకోకపోవచ్చు. ఏమి ఇచ్చారు వ్యాలిడేషన్ సబ్స్క్రిప్షన్ లో? సబ్స్క్రిప్షన్ ఏమి ఇచ్చారు గుర్తుందా? అది ఇవ్వాలి. రిఫరెన్స్ తీసేయండి అక్కడ, గుర్తుందా? వ్యాలిడేషన్ సబ్స్క్రిప్షన్ ఏమి ఇచ్చారు? AMR 1 ఇచ్చారా? డాక్యుమెంట్ హెడర్ దగ్గర ఏమి ఇచ్చారు? రిఫరెన్స్ దగ్గర తీసేయండి సార్, అది రిఫరెన్స్ దగ్గర తీసేయండి, తీసుకోదు అది. సరే మణికంట వింటున్నారు, వినిపిస్తుందా మీకు వాయిస్ నాది? రిఫరెన్స్ దగ్గర రిమూవ్ చేసింది, తీసుకోదు అనుకుంటున్నాను నేను. ఓకే సరే ఉంచండి, వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది యాక్చువల్గా రివర్సల్ రీజన్ అన్నారు. ఏం క్రియేట్ చేసాం మనం? రివర్సల్ రీజన్. రివర్సల్ రీజన్ ఏమి ఇచ్చాము? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇచ్చారు, అది ఇవ్వండి. రివర్సల్ డేట్, నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వండి. 0 నెక్స్ట్ మంత్ కి రివర్స్ చేస్తాం యాక్చువల్, ఇప్పుడు కాదు కదా చేసేది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి ఇవ్వండి. ఇచ్చేసారు. కిందకి రండి, పైన ఏమో ఈరోజు డేట్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది మంత్ ఎండింగ్ 30th చేయాలండి, ఈరోజు చేయకూడదు. యాక్చువల్గా 30th చేస్తారు, ఎవ్రీ మంత్ 30th చేస్తారు ఈ ప్రాసెస్ అనేది. జస్ట్ బట్ కాకపోతే మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఈరోజు చేస్తున్నాము. 30th కి చేయాలి ఈ వర్క్ అనేది. ఓకే, సో మనం రివర్స్ ఏ రోజు రివర్స్ చేస్తాము? నెక్స్ట్ మంత్ డేట్ తీసుకున్నాం. 40 అంటే ఏంటి? డెబిట్ ఇవ్వండి. శాలరీస్ అకౌంట్ ఇవ్వండి. శాలరీస్ అకౌంట్ ఇవ్వండి. ఓకే ఎంటర్ చేయండి. చూసారా వ్యాలిడేషన్ అడుగుతుంది. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు? రిఫరెన్స్ దగ్గర కాదు సార్, హెడర్ టెక్స్ట్ దగ్గర ఇవ్వండి సార్. రిఫరెన్స్ దగ్గర రిమూవ్ చేసేయండి. AMR 1 ఇవ్వండి, అది తీసేయండి. ఆటోమేటిక్గా సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఎంటర్ చేయండి. ఓకేనా? వ్యాలిడేషన్ టెక్స్ట్ రాంగ్ ఇచ్చారు, కరెక్ట్ ఇవ్వాలి. AMR -1 అనుకుంటా. కరెక్ట్ ఇవ్వలేదు మీరు. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు ఆ రోజు? మీరు మర్చిపోయారేమో, గుర్తుందా లేదా? గుర్తులేదా? మర్చిపోయారా? మరి మర్చిపోతే కూడా అవ్వదు, ఏం చేద్దాం? మర్చిపోతే అవ్వదు కదా. ఓ పని చేయండి, ఆ వ్యాలిడేషన్ మనం డియాక్టివేట్ చేద్దాము. మీరు మర్చిపోతే ఆ రోజు చేంజ్ చేస్తుంది, మీరు మర్చిపోరేమో అంటున్నాను, గుర్తులేదు మీకు. ఓ పని చేద్దాం, వ్యాలిడేషన్ ని డియాక్టివేట్ చేద్దాం. ఓ పని చేయండి, GGB0కి వెళ్ళండి. GGB న్యూ సెషన్ తీసుకోండి. GGB0 ఇలా కాదు, ఇక్కడ కాదు, మీరు టీ కోడ్ ఆన్సర్ ఇది కాదు, మనకి డియాక్టివేట్ కదా. OB28కి వెళ్ళండి. OB28 పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. రైట్ సైడ్ డియాక్టివేట్ చేసేయండి. అది మీ వ్యాలిడేషన్, అది మీ కంపెనీ కోడ్ _1 ఇచ్చారు. ఆయన డియాక్టివేట్ చేసేద్దాం. మీరు ప్రతిసారి అడుగుతూ ఉంటుంది. కిందకి రండి, కిందకి రండి, రైట్ సైడ్ మూవ్ చేయండి. ఇదే యాక్టివ్ తీసేయండి. 0 ఇవ్వండి, సేవ్ చేయండి. ఇంకా అడగదు మిమ్మల్ని. అలాగే సబ్స్టిట్యూషన్ కూడా డియాక్టివేట్ చేసేద్దామా? సబ్స్టిట్యూషన్ కూడా మళ్ళీ మీరు గుర్తుంటుందో ఉండదు, ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి మీరు. సబ్స్టిట్యూషన్ కూడా డియాక్టివేట్ చేద్దాం. OBBHకి వెళ్ళండి. OBBH పొజిషన్కి వెళ్ళండి, డియాక్టివేట్ చేయండి. సేవ్.
ఓకే, ఆ సెషన్కి వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళి ఎంటర్ చేయండి, తీసుకుంటుందా? ఫస్ట్ నుంచి ఇవ్వాలి, వెళ్ళండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి. /n FBS1. ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వాలి, ఎస్ఏ డాక్యుమెంట్ 40 ఇవ్వండి. శాలరీ అకౌంట్ తీసుకున్నారా? 40 దగ్గర శాలరీ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. తీసుకుంది కదా. ఎందువల్ల వాల్యుయేషన్ అనేది మనం డియాక్టివేట్ చేస్తాం. అమౌంట్ ఇవ్వండి. ఐఎమ్ సారీ, బ్యాక్ ఒకసారి బ్యాక్ సెషన్కి వెళ్ళండి, ఒకసారి చెప్తాను. బ్యాక్ అది ఆ బ్యాక్ కాదు, ఇక్కడ బ్యాక్ ఉంది కదా, ఏమి ఇచ్చారు చూద్దాం. మీరు అక్కడ ఏమి ఇచ్చారు? ఇది క్లోజ్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి, క్యాన్సిల్ చేయండి, ఫస్ట్ నుంచి ఇవ్వండి. సరిగ్గా చూడలేదు మీరు ఏమి ఇచ్చారో. డేట్ కూడా ఇవ్వాలి, డేట్ ఇవ్వలేదు చూసారా, మళ్ళీ ఇలా అయితే ప్రాబ్లం వస్తుంది మనకి. ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. కింద రివర్సల్ రీజన్ X1 ఇచ్చారు. నెక్స్ట్ రివర్సల్ డేట్, నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వాలి, 01/03/2024 ఇవ్వాలి. 40 ఇవ్వండి. ఇక్కడ రిఫరెన్స్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ తీసుకుంటుంది. ఇవ్వండి, ఇక్కడ డేట్, ఒక శాలరీ అకౌంట్ ఇవ్వండి. ఓకే, శాలరీ అకౌంట్ ఇచ్చారు. పైన చూడండి, ఆ రివర్సల్ రీజన్ ఏంటి మనం క్రియేట్ చేసాం ప్రీవియస్ గా. అలాగే రివర్సల్ డేట్, ఏ రోజు రివర్స్ చేస్తాం అనేది కూడా మనం ఇక్కడ ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, ఎంత శాలరీ అనుకుంటున్నారు అంత ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, సాలరీస్ ఫర్ ప్రొవిజన్స్. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. సో ఇది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కదా, మనం జిఎల్ క్రియేట్ చేసాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ ఇవ్వాలి. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్, go to document, simulate, salary account data to outstanding expenses. పోస్ట్ చేయండి, అది సేవ్ చేసేయండి. there is no item category assigned to the account number అంట, దానిపైన క్లిక్ చేయండి. 400/300 శాలరీ ఇస్తుంది. క్లాసిఫై జిఎల్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కింద ఉంది చూడండి, లాస్ట్ లో ఉంది. 400/300 క్లిక్ చేయండి. అక్కడ క్లాసిఫై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్లిక్ అయింది. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ మనం ఇంతకుముందు చేసాం. ఇది ఇన్వెంటరీకి వెళ్ళండి, 400/300 ఇవ్వండి. టాప్ డౌన్ చేయండి. శాలరీ అకౌంట్ కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు మీరు. 400/300 ఇవ్వండి. అక్కడ కూడా కేటగిరీ ఎక్స్పెన్సెస్ కదా, శాలరీ అనేది ఎక్స్పెన్సెస్ తీసుకోండి. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఎస్ కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్, ఇది క్లోజ్ చేయండి, సేవ్ చేయండి.
ఫస్ట్ నుంచి ఇవ్వాలి మళ్ళీ. FBS1 ఎస్ఐ డాక్యుమెంట్ ఇస్తున్నాము, రివర్సల్ రీజన్ ఇస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ ఏ డేట్ న రివర్స్ అవ్వాలి. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కదా ఇవ్వండి. అది ఇచ్చారా? మీరు రివర్సల్ రీజన్ ఇచ్చారు కదా. ఓకే 40 ఇవ్వండి. 50 ఐఎమ్ సారీ 50 ఇవ్వాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ స్టార్ ప్లస్ సేవ్ చేయండి. నంబర్ రేంజ్ FD కంటిన్యూ చేయండి. మీకు ఎక్కువ ఎర్రర్ వస్తుంది, రెగ్యులర్ ఇంతకుముందు లేదు. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. క్లియర్ కదా. సో అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? యాక్చువల్గా మనం 48 అంట. దీన్ని ఏం చేయాలి మనం? యాక్చువల్గా డాక్యుమెంట్ నెంబర్ 15 ని రివర్స్ చేస్తాం. రివర్స్ చూపించండి, అది ఓపెన్ చేయండి. స్టెప్ 2 ఏంటి? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ డేటా టు శాలరీ అకౌంట్ నెక్స్ట్ మంత్ డేట్ తోటి రివర్స్ చేయాలి. F.81 వెళ్ళండి. మీ సిస్టంలో ఏవో చేంజెస్ జరిగినాయండి, దానివల్ల ప్రాబ్లం ఉంది. సర్వర్ ఏదో మార్చారు మీరు, అది ఎవరు చేంజెస్ చేస్తారేమో. F.81 ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత ఇయర్, ఫిజికల్ ఇయర్ 2024. నెక్స్ట్ ఇంకేం అవసరం లేదు. రివర్స్ పోస్టింగ్ డేట్, ఏ రోజు రివర్స్ చేయాలి ఆ డేట్ ఇవ్వండి. నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వాలి కదా. ఓకే. తర్వాత వెయిట్ రివర్సల్ రీజన్, అక్కడ రీజన్ ఇవ్వండి. రీజన్ మీరు మనం క్రియేట్ చేసాం, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇచ్చాం, ఇవ్వండి అది. డేట్ నెక్స్ట్ మంత్ డేట్ తీసుకున్నాం మనము, ఓకేనా. రివర్స్ రీజన్ ఏమి ఇచ్చాము? X1 అనేది క్రియేట్ చేస్తాం. కింద పని చేయండి. డు నాట్ ప్రాసెస్ టెస్ట్ రన్ ఉందా? టెస్ట్ రన్ రిమూవ్ చేసి టెస్ట్ రన్, ఓకే టెస్ట్ రన్ ఇచ్చారు కదా, ఎగ్జిక్యూట్ చేయండి. చూద్దాం, టెస్ట్ చేద్దాం అంతే. నో జనరేటెడ్ అంట. సేవ్ తీసేయండి అది. టెస్ట్ రన్ డు నాట్ ప్రాసెస్ తీసేయండి. డు నాట్ ప్రాసెస్ కూడా తీసేయండి. అదేమొద్దు, తీసేయండి, మొత్తం తీసేయండి. తీసుకోవట్లేదా? ఫైల్ ఉంచండి అయితే. ఎగ్జిక్యూట్ చేయండి. నో లిస్ట్ జనరేటర్. డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలనుకుంటా. నెంబర్ ఇవ్వండి. డాక్యుమెంట్ నెంబర్ ఎంత పోస్ట్ చేసాం మనం లాస్ట్ సెషన్ లో? ఎగ్జిక్యూట్ చేయండి. మ్మ్. 2023 ఇవ్వండి కొని. ఫిజికల్ ఇయర్ ప్రాబ్లం అవుతుంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు తీసుకోండి. 23 ఇవ్వాలి, 24 కాదు. ఓకేనా. చూడండి 48 ఎట్లా రివర్స్ అయింది? డాక్యుమెంట్ నెంబర్ 49 కింద రిఫ్లెక్ట్ అయింది అనమాట. అంటే రివర్స్ అయిపోయింది. అంటే మీనింగ్ ఏంటి? ఆ డాక్యుమెంట్ ఎంట్రీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. యాక్చువల్ నెక్స్ట్ మంత్ లో చేయాలి. దానివల్ల మనకి ఇక్కడ కరెక్టే, బట్ ప్రాసెస్ కరెక్టే. యాక్చువల్గా ఎప్పుడు చేస్తాం? నెక్స్ట్ మంత్ ఫస్ట్ చేస్తాం, అంతే కదా. ఒక పని చేద్దాం. FB53కి వెళ్ళండి. FB03 చూద్దాం, డాక్యుమెంట్ రివర్స్ అయిందో లేదో చూద్దాం. ఎంటర్ చేయండి. ఆ నెంబర్ తీసేసి ఇది ఓకే, ఇది రివర్స్ అయింది యాక్చువల్గా. 40 50 50 ఓకే. నెంబర్ రిమూవ్ చేసేయండి, బ్యాక్ వెళ్ళి. డాక్యుమెంట్ డిస్పెంట్ ఇచ్చేయండి.
ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఎంటర్ చేయండి, మళ్ళీ చేయండి. కిందకి రండి, కంప్లీట్ డౌన్కి వచ్చేయండి. ఏబీ డాక్యుమెంట్ ఉంటుంది చూడండి, ఉండాలి అది మేబీ. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. మీరు చాలా పోస్ట్ చేశారా? ఎస్ఏ డాక్యుమెంట్లో చూడండి, ఈరోజు డేట్తో చూడండి. ఇది ఉంది కదా, 15 ఉందా? అదిగో 15 కనిపిస్తుంది కదా, అది చూపించాలి. ఓకేనా? డేట్ చూసారా? నెక్స్ట్ మంత్ డేట్ చూసారా? 01/03/2024. అంటే నెక్స్ట్ మంత్ డేట్ కి రివర్స్ చేస్తున్నాం. యాక్చువల్ నెక్స్ట్ మంత్ లో చేయాలి, బట్ మనం బిఫోరే చేసేసాం. ఇది ఏబి అంటే ఏంటి? రివర్స్. ఫస్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, 15th డేట్ చూడండి. తర్వాత ఏం చేసాము? రివర్స్ చేసాం, అంటే ఏబి అన్నమాట. ఇది రివర్స్ చేసాం డాక్యుమెంట్. అంటే ఏంటి? ఫస్ట్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని నెక్స్ట్ మంత్ లో మనం ఏం చేస్తాము? యాక్చువల్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ట్రై చేద్దాం, నెక్స్ట్ మంత్ డేట్ కి మనం పోస్ట్ చేసి చూద్దాం. వెళ్ళండి ఒకసారి. F-02 మెయిన్ ఎంట్రీ టీ కోడ్ ఎంట్రీ చూపించండి. అక్కడ ఎంట్రీ ఉంది, ఎలా ఉందో చూడండి. ఇది యాక్చువల్గా ఈ ప్రాసెస్ 31st కి చేయాలి, 30 or 31st కి చేయాలి. కానీ మనం ప్రాక్టీస్ పర్పస్ కదా ముందే చేస్తాం. కిందకి రండి. ఇది F-02 మెయిన్ ఎంట్రీ అనమాట. ఓకేనా? వెళ్ళండి. శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ అనేది పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ డేట్ ఇచ్చి పోస్ట్ చేద్దాం చూడండి. డేట్ ఏమి ఇవ్వాలి? నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వండి, 01/03/2024. కింద కూడా పోస్టింగ్ డేట్ కూడా చేంజ్ చేయండి. ఫార్టీ ఇవ్వండి, 40 ఇవ్వండి. శాలరీస్ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూడండి, అడ్జస్టబుల్ అనమాట. ఈ మంత్ అనేది అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ. క్లియర్ కదా? అట్లా రావాలి. నెక్స్ట్ మంత్ కి చేస్తున్నాం మనం. ఎంటర్ చేయండి, ఏం కాదు. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. ఎంత అమౌంట్ అనుకున్నాం అది? ఏదైనా ఇవ్వచ్చు, బట్ సేమ్ అమౌంట్ ఇవ్వండి, బెటర్ కదా. ఇక్కడ ఇవ్వండి శాలరీ అకౌంట్. మీరు మంత్ ఎండింగ్ లో చేయాలండి, మనం యాక్చువల్ ఇప్పుడు చేయకూడదు. బట్ ప్రాసెస్ అంతా సేమ్. మీరు ఎప్పుడు చేస్తారు? 30 కానీ 31st మంత్ ఎండింగ్ డేట్ చేస్తారు జాబ్ కంపెనీస్ లో అయితే. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. శాలరీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయండి. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేసేయండి. దెర్ ఈస్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్, బ్యాంక్ నంబర్. ఇది మళ్ళీ మీకు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్ వస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కేటగిరీ అసైన్ చేయాలి. క్లిక్ చేయండి దానిపైన, ఎర్రర్ పైన క్లిక్ చేయండి. 200-101 హెచ్ఎస్బిసి క్లాసిఫై డాక్యుమెంట్స్ ఫిట్టింగ్. వెళ్ళండి, క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, ఇవ్వండి హెచ్ఎస్బిసి అకౌంట్ నంబర్. అదేనా? 200-100 కాదనుకుంటానే. 101. ఓకే ఫైన్. మీరు డ్రాప్ డౌన్ చేయండి, లేదంటే కనిపిస్తుంది మీకు. మన హెచ్ఎస్బిసి అకౌంట్ వస్తుంది. Hmm. 200-101 అది. కేటగిరీ ఏంటి? బ్యాంక్ అంటే అసెట్ లో తీసుకోవాలి. అసెట్. సేవ్ చేయండి, కంటిన్యూ. ఎస్, సేవ్ చేయండి. సేవ్ చేయలేదు మీరు, సేవ్ చేశారా? టర్మినేటెడ్ అని వస్తుంది, ఇంకోసారి చేయండి, కంటిన్యూ చేయండి, సేవ్. ఎస్ అనండి. మీరు నో పైన క్లిక్ చేశాను, అది కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళి ఎంట్రీ పోస్ట్ చేయండి, అది క్లోజ్ చేయండి.
సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి F-02. నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వాలి మీరు. నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వాలి. వన్ ఇవ్వచ్చు లేదా 2 సెకండ్ కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. సాలరీ అకౌంట్ అటు HDFC బ్యాంక్. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. నెక్స్ట్ మంత్ డేట్కి యాడ్ అయిందో లేదో చూద్దాం. వెళ్ళండి. ఇది మంత్ ఎండింగ్ లో చేస్తేనే వర్క్ అవుతుందండి. మన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్. మీరు మంత్ ఎండింగ్ లో చేయాలి. జాబ్ లోకి వెళ్తే సేమ్ సిస్టమ్. FB03కి వెళ్ళండి. FB03 డాక్యుమెంట్ నెంబర్ 50 కదా. డబుల్ క్లిక్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మంత్ డేట్ తో పోస్ట్ అయిందా లేదా చాలు. చూసారా డేట్ చూసారా? డాక్యుమెంట్ డేట్ 01/03/2024 అంటే నెక్స్ట్ మంత్ డేట్ తోటి పోస్ట్ అయింది. బ్యాక్ వెళ్ళండి. నెంబర్ రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఫిజికల్ ఇయర్ 2020. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అవసరం లేదు. ఎగ్జిక్యూట్ ఎంటర్ చేయండి. ఎంటర్. కిందకి రండి. చూసారా ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. దానిపైన ఏం చేసాం? ఎస్ఏ 15th లో చూడండి. 15th మంత్ లో ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ 15th డేట్ పోస్ట్ చేసాం. రివర్స్ చేసాం. తర్వాత ఫైనల్ ఎంట్రీని పోస్ట్ చేసాం. చూడండి అది ప్రాసెస్. ఆ డేట్ కూడా చెక్ చేసుకోండి. ఇది సేమ్ ప్యాటర్న్. జాబ్ లోకి వెళ్ళినా సేమ్ ప్యాటర్న్. కాకపోతే 30 or 31st కి చేస్తారు ఈ ప్రాసెస్ అంతా. అంటే నెక్స్ట్ మంత్ పే చేయాల్సిన బిల్లు ఈ మంత్ లోనే, ఇప్పుడు ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం కాబట్టి ఈ మంత్ లోనే ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసి క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు చేస్తాం యాక్చువల్గా అది నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం కాబట్టి నెక్స్ట్ మంత్ కి మళ్ళీ యాక్చువల్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు అనమాట. అంటే ఈ మంత్ లో చేసిన ట్రాన్సాక్షన్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. రివర్స్ చేయడం అంటే ఏంటి? నథింగ్ బట్ క్యాన్సిలేషన్. ఓకేనా? రైట్. ఇది సెషన్. అర్థమైందా మణికంఠ? అర్థమైంది సార్. మిగిలిన వాళ్ళకి అర్థమైందా? దీపు గారు అర్థమైందా? శ్రీనివాస్ గారు, కార్తీక్ గారు అర్థమైందా? డెడిజీ కాన్సెప్ట్ అంటే అక్కడ ఏమీ లేదు. క్లియర్ కదా? ఓకే, రేపు మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. రేపు క్లాస్ ఉందండి, జాయిన్ అవ్వండి, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే. థ్యాంక్ యూ సార్.